మన దేశంలో మనమంతా ధైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది భారత సైన్యం దయ వల్లే. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా మంచు కొండల్లో గడ్డకట్టే చలి, ఎడారులు, లోయల్లో నిద్రాహారాలు మానుకుని భద్రత కల్పిస్తున్న మన సైనికులు మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే గర్వంగా సెల్యూట్ చేయకుండా ఉండలేం. మరి అవేంటో చూద్దామా? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో భారత సైన్యం రక్షణ కల్పిస్తుంది. సముద్ర మట్టానికి దాదాపు 5,000 మీటర్ల ఎత్తులో గల సియాచిన్లో భారత సైన్యం రాత్రి పగళ్ళు నిఘా ఉంచుతుంది. 1984 నుంచి భారత్ పాకిస్తాన్పై అవిచ్ఛిన్నంగా పోరాడుతూనే ఉంది. దీంతో సుమారు 6,000 మీటర్ల ఎత్తు వరకు ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించాయి. అత్యంత ఎత్తైన పర్వతాల్లో యుద్ధం చేయడంలో భారత ఆర్మీకి ఎవరూ సాటిలేరు. ఇండియన్ ఆర్మీకి చెందిన హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శిక్షణ కేంద్రంలో ఒకటి కావడం గమనించదగ్గ విషయం. 2013 ఉత్తరాఖండ్లో జరిగిన సైనిక సహాయ చర్యలు ప్రపంచంలోనే అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్గా చెప్పవచ్చు. 2013 జూన్ 15 జరిగిన ఈ ఆపరేషన్లో ఎయిర్ ఫోర్స్ సుమారు 20,000 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది. ఈ సందర్భంగా దాదాపు 2,140 యుద్ధ విమానాలను నడిపింది. అంతేకాదు 3,82,400 కిలోల రిలీఫ్ మెటీరియల్ను సరఫరా చేసింది. అమెరికా తమ ప్రత్యేక బలగాలకు ఆఫ్ఘనిస్తాన్లో మోహరించడానికి ముందు తమ సైన్యానికి హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్లోనే శిక్షణ ఇప్పిస్తుంది. బార్డర్ సినిమా చూసిన వారికి లోంగేవాలా యుద్ధం గురించి పరిచయం అవసరం లేదు. 1971 డిసెంబర్ 4 అర్ధరాత్రి 45 యుద్ధ ట్యాంకులు 2,000 మంది సైనికులతో పాక్ యుద్ధానికి కాలు దువ్వింది. దీంతో భారత్ M40 రికాయిలెస్ రైఫిల్ కలిగిన ఒకే ఒక జీప్తో కేవలం 120 మంది సైనికులు వాయుసేన అండతో పాక్ను తిప్పికొట్టారు. ఈ యుద్ధంలో భారత సైనికులు 2 ప్రాణాలు కోల్పోగా పాక్ సైనికులు 200 మంది చనిపోయారు. 1971 ఇండో పాక్ యుద్ధంలో అత్యధిక యుద్ధ ఖైదీలను అదుపులోకి తీసుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్కు లొంగిపోయారు. దీంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా లొంగిపోవడంలో ఇదే అత్యధికం. అమెరికా, చైనా తర్వాత అత్యధిక సైనిక బలం గల దేశం ఇండియా కావడం విశేషం. మొత్తం 13,25,000 యాక్టివ్ ట్రూప్స్, 9,60,000 రిజర్వ్ ట్రూప్స్ భారత్ సొంతం. అగ్ని-1 క్షిపణి తొలి 2 ప్రయోగాల్లో విఫలం కావడంతో చాలా దేశాలు మన ప్రయత్నాన్ని అపహాస్యం చేశాయి. అయితే 3వ ప్రయత్నంలో విజయవంతమైన అగ్ని ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. పృథ్వీ, అగ్ని ఇవి 2 అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం గలవే. కొత్తగా తయారవుతున్న అగ్ని-6 10,000 కిలోమీటర్లు దూసుకుపోగలదు. ఇది దక్షిణ అమెరికాను సైతం ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. రష్యా సాయంతో రూపొందించిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హైపర్సోనిక్ మిసైల్. ఇది ధ్వని వాయువేగం కంటే 7 రెట్లు వేగవంతమైనది కావడం గమనించదగ్గ విషయం. భారత సైనికులు నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్. దీన్ని 1982 ఆగస్టు నెలలో లడఖ్లోని హిమాలయాల్లో గల దరాస్, సురు నదుల మధ్య నిర్మించారు. చూశారు కదా ఫ్రెండ్స్ మన ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని. ఇక్కడ మనం చూసింది కొంతవరకు మాత్రమే. అక్కడ వారు ఎంతలా కష్టపడుతున్నారన్నది వాళ్లకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళని మనం గౌరవిస్తూనే ఉందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.